ఈరోజు మనం చదవబోయే కథ పేరు తాబేలు మరియు కుందేలు. ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. అది చాలా వేగంగా పరుగులు పెట్టేది. దాని వేగాన్ని చూసి మిగతా జంతువులు ఆశ్చర్యపోయేవి. కానీ కుందేలు దాని ప్రతిభను వినయంగా చూపించదు. అది గర్వంగా, అహంకారంగా ఉండేది. ఒకరోజు అది తాబేలును చూసింది. తాబేలు చాలా నెమ్మదిగా నడుస్తూ ఉండేది. కుందేలు నవ్వింది. "నువ్వు నడవడమా? అది నడక కాదు" అని హేళన చేసింది. తాబేలు శాంతంగా ఉండిపోయింది. కానీ కుందేలు ఇంకా రెచ్చిపోయి "నాతో పరుగు పందెం పోటీ పడతావా" అని సవాల్ చేసింది. తాబేలు ఆమోదించింది. అడవిలో జంతువులంతా ఆ పోటీ చూసేందుకు వచ్చారు. గీత వేసి పోటీ మొదలుపెట్టారు. పోటీ మొదలయ్యింది. కుందేలు వెంటనే పరుగు పెట్టింది. తాబేలు నెమ్మదిగా ముందుకు సాగింది. కుందేలు ముందుకెళ్ళి చెట్టు దగ్గర ఆగి తాబేలు ఇంకా ఆ మొదటి గీత దగ్గరే ఉంది అని నవ్వింది. అది గర్వంతో తాబేలు ఇంకా దూరమే ఉంది, ఓ చిన్న నిద్ర పోతే ఏమవుతుంది అని చెట్టు కింద విశ్రాంతిగా పడుకుంది. కుందేలు నిద్రలోకి జారుకుంది. కానీ తాబేలు ఆగలేదు. అది తన నెమ్మదైన నడకతో ముందుకు సాగుతుంది. చివరకు తాబేలు ముగింపు గీతకు చేరుకుంది. తాబేలు ముగింపు గీతకు దగ్గరగా చేరుకున్న తర్వాత కుందేలు నిద్ర లేచి పరిగెడుతూ వచ్చింది. కానీ ముందే తాబేలు గెలిచిపోయింది. జంతువులు ఆశ్చర్యపోయాయి. కుందేలు చాలా సిగ్గుపడింది. నైతికం: నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు సాగితే విజయం మనదే. గర్వం కాదు, క్రమశిక్షణే విజయానికి దారి. గమనించండి, కుందేలు చురుకుతనంతో ఉన్నా తన మీద తనకు ఉన్న అతినమ్మకంతో నిద్రపోయింది. తాబేలు నెమ్మదిగా ఉన్న ఆత్మవిశ్వాసంతో నిరంతరం కృషి చేస్తూ ముందుకు సాగింది.